ఉగ్రదాడుల కుట్ర కేసులో అరెస్టైన విజయనగరం వాసి సిరాజ్ ఆర్థిక లావాదేవీలపై పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు గురిపెట్టారు. ఇప్పటికే ఒక ఖాతాలో 42 లక్షల రూపాయల వరకు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇంకేమైనా ఖాతాలున్నాయా, వాటిలో ఎంత మొత్తం నగదు ఉందనే వివరాలు సేకరిస్తున్నారు. సిరాజ్ సహా అతని కుటుంబ సభ్యుల ఖాతాల వివరాలు అందించాలని వివిధ బ్యాంకులను దర్యాప్తు అధికారులు కోరారు. విజయనగరం డీసీసీబీలో సిరాజ్ పేరిట పొదుపు డిపాజిట్ ఖాతాలున్నాయి. సిరాజ్ కుటుంబ సభ్యులు 4గురికి ఇదే బ్యాంకులో 4 ఖాతాలు, ఏఎస్ఐగా పనిచేస్తున్న అతని తండ్రి పేరిట లాకర్ ఉన్నట్లు తెలిసింది. ఏడాది కిందటి వరకు సిరాజ్ కుటుంబమంతా కొత్త వలసలో నివాసం ఉండేది. ఆ తర్వాత సిరాజ్ తండ్రికి విజయనగరం గ్రామీణ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయింది. 2015 నుంచి కొత్త వలస డీసీసీబీ శాఖలో ఉన్న ఖాతాను సిరాజ్ విజయనగరం శాఖకు మార్చుకున్నాడు. సిరాజ్ ఖాతాను పరిశీలిస్తే నగదు జమ తప్ప విత్డ్రా చేసిన దాఖలాలు పెద్దగా లేవని తెలుస్తోంది. విడతల వారీగా 70,000, 80,000 చొప్పున పలుమార్లు జమైనట్లు గుర్తించారు. జాతీయ బ్యాంకులెన్నో ఉన్నా డీసీసీబీలో ఖాతాలు కొనసాగించడంపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిరాజ్ ఖాతాలో తండ్రే నగదు జమ చేశాడా, ఇతరులెవరైనా వేశారా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరి పేరిట ఉన్న ఖాతాల్లో సుమారు 70 లక్షల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. సిరాజ్ అరెస్టు తర్వాత ఆయన కుటుంబ సభ్యుల కదలికలపై దర్యాప్తు అధికారులు నిఘా ఉంచారు. సిరాజ్ తండ్రి సోమవారం విజయనగరం డీసీసీబీకి వెళ్లారు. తన పేరిట ఉన్న లాకర్ తెరవాలని బ్యాంకు అధికారుల్ని కోరారు. అప్పటికే పోలీసులు ఇచ్చిన ఆదేశాలతో లాకర్ తెరిచేందుకు అనుమతి లేదని బ్యాంకు అధికారులు సిరాజ్ తండ్రికి చెప్పారు. సోమవారం సాధారణ దుస్తుల్లో బ్యాంకుకు వెళ్లిన సిరాజ్ తండ్రి మంగళవారం ఖాకీ దుస్తుల్లో వెళ్లి సంప్రదించారు. అయినా లాకర్లు తెరవడం కుదరదని డీసీసీబీ సిబ్బంది తేల్చి చెప్పడంతో ఖంగుతిని వెళ్లిపోయారు. సిరాజ్ రిమాండ్లో ఉండగా లాకర్ తెరవడానికి అతని తండ్రి అంతగా ప్రయత్నించడంతో అసలు అందులో ఏముందనే ప్రశ్న తలెత్తుతోంది. సిరాజ్ను స్థానిక కోర్టు కస్టడీకి అప్పగిస్తే బ్యాంకు ఖాతాల్లో నిధుల వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని పోలీసులు భావిస్తున్నారు.